హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? సంచలన సర్వే. ఏపీలో హోరాహోరీ ఫైట్ నెలకొంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండగా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించాయి. వీరితో బీజేపీ కలుస్తుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. అటు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలకు పగ్గాలు అప్పగించడం ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తుంది. ఈ తరుణంలో ఏపీ ప్రజల మూడుపై తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని స్థానాల్లో గెలుచుకోనుందో స్పష్టమైన అంచనా వేసింది. ఏపీలో సీఎం జగన్కు ఆదరణ ఉన్నా ఓట్ల విషయంలోకి వచ్చేసరికి ఆ స్థాయిలో లేదని తేల్చేసింది. గతంలో మాదిరిగానే ఎన్నికలకు 3 నెలల ముందే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు వివరించింది. అయితే రాష్ట్రంలో 3 రీజియన్లను విభజించి ఫలితాలను వెల్లడించడం విశేషం. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలకు గాను వైసీపీకి 12 నుంచి 16 స్థానాలు, టీడీపీ జనసేన కూటమికి 18 నుంచి 22 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది. కోస్తాంధ్రలో మొత్తం 85 స్థానాలకు గాను వైసీపీ 19 నుంచి 24 సీట్లు వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 58 నుంచి 65 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక రాయలసీమలో మొత్తం 55 స్థానాలకు గాను వైసీపీకి 36 నుంచి 40 సీట్లు వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 14 నుంచి 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు వైట్ వాష్ చేసింది. 55 స్థానాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 52 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 3 స్థానాలకి పరిమితమైంది. అయితే గత ఎన్నికల కంటే అదనంగా 15 స్థానాల వరకు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తేల్చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.